హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో లాస్ట్ వీడియోలో అయితే విష్ చేశాను, బట్ ఈ వీడియోలో కూడా విష్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో యాజువల్గా మీకు చెప్పినట్టు పండగ రోజైతే మేము పెద్దగా గల్లీలో పెట్టుకున్న వినాయకుడికి అయితే పూజ అయిపోయింది కదా. సో అక్కడంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పైకి వచ్చేసి ఇంటికి వచ్చేసి డిన్నర్ అయితే చేసేసుకునేసి దాని తర్వాత అప్పటికే మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్ళి డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసారనమాట. తీసుకొచ్చిన తర్వాత మేమైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏం డెకరేషన్ చేస్తున్నాం అనేసి మీకు డౌట్ రావచ్చు, బట్ వీడియో చివరి వరకు చూడండి. నిజంగా అవుట్పుట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అంత బాగా వచ్చింది అనమాట. నిజంగా నాకైతే డెకరేషన్ అంతా చేసిన తర్వాత వినాయకుడిని కూర్చోబెట్టిన తర్వాత చాలా ఎంత మంచిగా అనిపించిందో అంత మంచిగా అనిపించింది. మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని. మా డెకరేషన్ ఎలా ఉందో ఏం లేదు, మేము ఎంత కష్టపడ్డామో అసలు అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు మొత్తం తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేమేంటంటే మాకు ఇంకా ఇప్పుడు యూట్యూబ్ ఏమంటారు ఇన్స్టాగ్రామ్స్ మనం రీల్స్ చూస్తుంటాం కదా. సో అలా రీల్స్లో ఒక రీల్ అయితే చూసానమాట. ఈ రీల్ని సో ఒక మండపంని తయారు చేద్దామనేసి బయట కొనడానికి మేము మండపం అడిగితే ఆల్మోస్ట్ ఒక 4,000 to 5,000 అయితే చెప్పారు. సో అంత కాస్ట్ పెట్టడం ఎందుకు వర్త్ అనిపించలేదు అనేసి ఏదో వాళ్ళు పైప్స్తో చేశారనమాట. అంటే మామూలుగా మనం ఇంట్లో వాడే పైప్స్ ఉంటాయి కదా, వాటర్ పైప్స్, ఆ పైప్స్తో చేసుకున్నారు మండపం అనమాట. సో అలా చేద్దామనేసి ఒక ప్లానింగ్తో ఆ పైప్స్ అయితే తెచ్చుకునేసి దానికి కావాల్సిన డెకరేషన్ అయితే కొన్ని మాకు చాలా మినిమల్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నామంట. అప్పుడు ఆల్మోస్ట్ టైం చూడండి, ఆల్మోస్ట్ 12 అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 2 దాకేమో డెకరేషన్ ఆ మండపంని మొత్తం సెటప్ చేసేసి జస్ట్ మండపం వరకు ఆ టైం అయిందనమాట. సో మేము అంతా లేట్ నైట్ కూడా వర్క్ చేస్తుంటే మా బాబు మాత్రం అస్సలు పడుకోలేదు. వాడు మాత్రము వాడి పనిలో వాడు ఉన్నాడు. వెళ్ళి పడుకోపెట్టడానికి ఎంత ట్రై చేసినాడో నేను మా హస్బెండ్ అస్సలు అంటే అస్సలు పడుకోలేదు వాడు. సో సరే ఉండనీలే అన్నట్టు అదొక్క రోజే కదా అన్నట్టు వాడిని ఇంకా ఫోన్ ఇచ్చేసి వాడిని ఫోన్ ఇవ్వకుండా మేనేజ్ చేస్తుంటే అక్కడ మొత్తం అన్ని పీకి పెట్టేస్తున్నాడు. సో అందుకని వద్దనేసి ఫోన్ ఇచ్చేసి వాడిని అలా కొంచెంసేపు మేనేజ్ అయితే చేసి తర్వాత పడుకోబెట్టేసాము. సో ఇక్కడైతే ఫస్ట్ ఏం చేసామంటే పైప్స్కి అదొక ఏదో గమ్ వస్తుందంటే వాళ్ళు తెచ్చుకున్నారు, బట్ అదైతే అసలు ఏమంటారు వర్త్ అనిపించలేదు. అసలు అది ఎంత అతికిచ్చినా కూడా అసలు చాలా ట్రై చేసాము, అస్సలు అతుక్కోలేదు. దానికి నానా తిప్పలు పడి ఏదేదో వేసి దాన్ని ఫెవికల్స్ వేసి దానికి మళ్ళీ అదేదో పైన ఉంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. నైటే మేము ఆల్మోస్ట్ 2 వరకు ఉన్నాము. మళ్ళీ మార్నింగ్ మేము 6కి ఏమో లేచాము. ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ వరకు ఏమో స్లీప్ వేసాము అంతే, అంతకుమించి అయితే ఎక్కువ వేసుకోలేదు. 6కి అయితే మళ్ళీ లేచి నేను మా తమ్ముడు మా హస్బెండ్ మా మమ్మీ అందరం లేచేసి మళ్ళీ 6 వరకు అందరం ఫ్రెష్ అయ్యేసి కాఫీలు తాగేసి తర్వాత మళ్ళీ డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే నైట్ మండపం అనేది మనం మొత్తం అటాచ్ చేసి పెట్టేసి అది గమ్మంతా ఆరిపోతుంది కదా. సో దానికోసం అనేసి నైట్ అంతా కష్టపడ్డామన్నమాట. ఇక్కడ ఎందుకు అక్క మీరు అంత కష్టపడ్డారంటే మెయిన్ మాకు ఒకటి ఎక్కడ దెబ్బ పడిందంటే అవి క్యాప్స్ వస్తాయండి సైడ్స్కి. ఆ క్యాప్స్ అనేవి మాకు 3 హోల్స్ ఉన్నవి కావాలి. దాన్ని యాంకిల్ టీ క్యాప్ పైప్ అనేది అంటారంట. సో ఆ క్యాప్స్ కావాలి, బట్ ఆ క్యాప్స్ దొరకలేదని సో వీళ్ళు 2 సైడ్స్ ఉన్న హోల్స్ ఉన్నాయి క్యాప్స్ మాత్రమే తెచ్చారు. సో ఆ థర్డ్ సైడ్ మాకు ఏదైతే ఉందో అది పెట్టడానికి చాలా టైం పట్టింది. అక్కడే మాకు ఆల్మోస్ట్ చాలా టైం అయితే వేస్ట్ అయిందనమాట. సో అందువల్లే చాలా లేట్ అయిపోయింది. సో దానికోసం చాలా కష్టపడ్డారు. ఇది మళ్ళీ ఇంతగానం చేసినా కూడా మార్నింగ్కి బాగా మంచిగా ఆరిపోయింది. బట్ మళ్ళీ ఎందుకు అది ఊడిపోతుంది, మళ్ళీ మేము ఫ్లవర్స్ డెకరేషన్ అన్నీ వేసేసరికి ఊడిపోతుందని ఒక భయంతో మళ్ళీ దానికి ఆపోజిట్గా ఇంకొక పైప్స్ అయితే తెచ్చి మళ్ళీ దానికి అటాచ్ చేసి మరి చేసుకున్నాం. ఇక్కడ చూడండి ఫస్ట్ అది నార్మల్గా ఆ పైప్ తీసి దానిపైన పెడుతున్నా అటాచ్ అవ్వట్లేదు అనేసి మళ్ళీ పేపర్ మీద వేసి మళ్ళీ అటాచ్ అయితే చేస్తున్నాము. నిజంగా చాలానే కష్టపడ్డామండి. నాకైతే నిజంగా అసలు ఆ రోజు నైట్ అయితే నిద్రే లేదు. మా మమ్మీ వాళ్ళు ఈ బొమ్మలు అమ్మడంలో బిజీగా ఉండడం వల్ల అసలు స్లీప్ అనేదే లేదు. అండ్ దాంతోపాటు ఈ వినాయక చవితి పూజకి ఆ 2 days అసలు స్లీప్ లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. బట్ ఏదో మనం అంటే ఇయర్లీ వన్సే కదా చేసుకుంటాము, బట్ చేసుకోవాలి కదా దేవుడికి పూజ చేసుకోకపోతే ఎలా అనేసి అనుకునేసి ఆ యొక్క ఆలోచనతో ఇంటెన్షన్తోనే అలా అయితే మేల్కొనేసి అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడ నేను ఆ గమ్ చూపించాను కదా, సో అదేదో వినాయకులకి వేసే గమ్ అంట. సో ఆ గమ్ ఉంటే ఇంట్లో అది కూడా ట్రై చేసాము. చాలా పవర్ఫుల్గా ఉంది. జస్ట్ అది ఎలా ఉందంటే 5 రూపీస్ ఫెవికిక్ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. అంతకంటే ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. పడిందంటే అతుక్కపోతుంది అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంది. సో అలా అనేసి మేము ఆ పైప్స్కి వేసి అటాచ్ చేసాము.
బట్ ఫైనల్లీ వచ్చింది. కానీ ఏంటంటే అప్పటికి మాకు చాలా ఓపిక తగ్గిపోయిందండి. ఎందుకంటే బయట అంతా వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకునేసి మేమైతే వెళ్ళి అమ్మలేదు. బట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి మళ్ళీ నేను బాబుని హ్యాండిల్ చేసుకొని ఇవన్నీ మళ్ళీ నేను తెచ్చామన్న అరేంజ్మెంట్స్ చేసేలోపు అసలు ఓపిక అనేది అస్సలు లేదు. అందులో స్లీప్ కూడా లేదు వీళ్ళు లేట్ నైట్స్ వచ్చేసరికి. సో దానివల్ల అసలు ఓపిక లేకుండా బట్ ఇంకా చేసేసుకున్నాను. అంటే ఇక్కడ చూడండి ఏమంటారు ఇవి పైప్స్ అయితే అతికిచ్చేసాము మొత్తానికైతే. బట్ మార్నింగ్కి ఎలా ఉంది ఏం లేదనేసి ఒక మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. అది చూడండి. ఇక్కడైతే మేము ఏదైతే సెటప్ అయితే చేసామో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి మేము ఒక ప్లాన్తో వేసేసి దాన్ని అట్టతో పేస్ట్ చేసేసామండి ఇంత పెద్ద మండపం. ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ మా అమ్మ వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే వరలక్ష్మి వ్రతం సపరేట్గా చేసుకునేది. బట్ ఇప్పుడు ఓపికలు తగ్గిపోయి ఇక బాబుతోనే ఆమెకు సరిపోతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి పాసిబుల్ అవ్వట్లేదు అనేసి తను మా మమ్మీ ఏం చేస్తుందంటే వినాయకుడితో పాటు అమ్మవారిని కూడా కూర్చోబెట్టేసి ఇంకా అలానే వరలక్ష్మి వ్రతం లాగే అనుకునేసి రెండు అయితే చేసేసుకుంటుంది అనమాట. అలా 2 years అయింది అలానే చేసుకుంటుంది. సో ఇప్పుడు కూడా అలానే చేసేసింది అనమాట. సో అందుకోసమే అంత పెద్ద మండపము. లేకుంటే మామూలుగా వినాయకుడికి ఒక్కడికి అయితే చిన్న మండపం చాలని అంత పెద్దగా అవసరం అయితే లేదు. ఇక్కడ మేము మొత్తం ఇంకా అదంతా ఫిక్స్ చేసి దాన్ని చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయాలనేసి మా తమ్ముడు వాడికి మా ఆయనకి వీడికి ఏంటో డెకరేషన్ పిచ్చి చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య. మా ఇంట్లో అప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా చాలా పిచ్చిగా డెకరేషన్ చేశారు. మేము ఎంతసేపు ఉన్నా అమ్మ వాళ్ళని దేవుళ్ళని డెకరేషన్ చేసుకునేంత వరకు సైడ్ డెకరేషన్ అంతా వీళ్ళిద్దరు కష్టపడిపోతారు అండ్ వంటలు మేము చేసుకుంటాము. సో ఇలా అనమాట. సో ఇలా వాళ్ళు మొత్తం డెకరేషన్ చేయడానికి చాలా కష్టపడిపోయేసి నానా తిప్పలు పడేసి నైట్ నిద్రలు లేకుండా బయటికి వెళ్ళి షాప్స్ పట్టుకొని మాకు కావాల్సిన ఐటమ్స్ దొరకకపోతే తిరిగి వెళ్ళి మరీ తెచ్చారనమాట. సో అలా అయితే జరిగింది. సో ఇలా అయితే జరుగుతుంది. నైట్ అంతా ఇలా అయితే అయిపోయింది మొత్తము. మండపం సెట్ అయిపోయాక ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా పెట్టేద్దామని ఇది ఒక కొత్త బ్యాక్ డ్రాప్ అండి. ఇదైతే మేము మామూలు ఆఫ్లైన్లో అయితే తీసుకున్నాము. ఆన్లైన్లో చాలా ఉంటాయి బట్ క్వాలిటీ నాకైతే నేను చూసిన సైట్స్లలో నాకు ఆన్లైన్లో ఏమంతగా నచ్చలేదు కాబట్టి మేము బయట నుంచి అయితే తెచ్చుకున్నాము. మా దగ్గర 2 ఉన్నాయన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో 2 ఉంటే సో ఒకటి కింద పెద్ద వినాయకుడి దగ్గర కావాలంటే అక్కడ పెట్టేసాము కింద టేబుల్ పైన. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. సో అలా ట్రై చేసి మొత్తం అది సెటప్ చేసేసి పడుకునేసేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఏంటంటే నేను మొత్తం ఫుడ్ సెక్షన్ అండి మొత్తం కుకింగ్ అంతా నేనే చేశాను. మొత్తం ఇంట్లో ఉన్న దేవుళ్ళకి పూజ అంతా మా అమ్మ చేసుకుంది. బయట డెకరేషన్ సైడ్ డెకరేషన్ అంతా మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు మా అత్త వాళ్ళ కొడుకు వాడి హెల్ప్ తీసుకునేసి మొత్తం వాళ్ళు అయితే మొత్తము చేసేసారనమాట. నేను అమ్మెళ్ళి అమ్మవారికి ఏదైతే చీర కట్టాలి అవన్నీ అయితే మేము చేసుకున్నాము. సో ఇక్కడైతే నేను ట్రైపాడ్ మర్చిపోయాను అనమాట. ట్రైపాడ్ మర్చిపోయినందుకు ఏం జరిగిందంటే ఫోన్ అనేది అక్కడ సైడ్స్కి ఒక స్టాండ్ లాగా అక్కడ పెట్టేశాను. అక్కడైతే జారి పుసుక్కని కింద పడిపోయింది అనమాట. సో అందుకే ట్రైపాడ్ అనేది తెచ్చుకోవాలి బట్ నేను హడావిడిలో మర్చిపోయాను అనమాట. నా దగ్గర ఒక 2-3 ఏమో ఉన్నాయి బట్ రెగ్యులర్గా ఇంకా వెళ్ళి రావడమే కదా అన్నట్టు మర్చిపోయి వచ్చేసాను అనమాట హైదరాబాద్ నుంచి. సో ఇక్కడైతే నేను కూడా ఇంత హడావిడిలో నిజం చెప్తున్నా ఆ రోజు నైట్ అంత మేల్కొని మేము డెకరేషన్ అదంతా అంటే డెకరేషన్ కాదు మండపం ఏదైతే సెట్ చేసామో 2 o'clock వరకు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దాన్ని పీకేసామండి. ఎందుకంటే డబల్ పని పెట్టుకున్నాడు మా తమ్ముడు. మళ్ళీ చెప్పాను కదా దానికి సపరేట్గా మళ్ళీ ఏదో క్యాప్స్ తెచ్చి దానికి మళ్ళీ కట్ చేసి అలా మళ్ళీ తెచ్చి దాన్ని మళ్ళీ డబల్ పని చేసుకునేసి వాళ్ళిద్దరు ఓపికతో మళ్ళీ దాన్ని అయితే స్టార్ట్ చేసి మళ్ళీ మండపంని తయారు చేశారు. సేమ్ సైజ్ మండపమే. మండపం సైజ్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. సేమ్ సైజ్ మండపమే అనమాట. బట్ ఏంటంటే అది అతుక్కుంటే మళ్ళీ బరువు వేసేసరికి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసరికి ఉండడం లేదు అనేసి వాడు వేరేవి తీసుకొని వచ్చేసి అదైతే మండపం అయితే సెట్ చేశారనమాట. సో ఇక్కడ అయితే చాలామందికి ఒక క్వశ్చన్ అండి ఏంటంటే అక్క మీరు ఏమంటారు పూజ టైంలో ఎందుకు నైటీ వేసుకొని వంట చేసుకుంటారు అంటే చీరలు కట్టుకొని పట్టు చీరలు కట్టుకొని వంట చేయడానికి అస్సలు పాసిబుల్ అవ్వదు. అంత వేడిలో మనం చేసే వంటలు 1-2 కాదు దేవుడికి ప్రసాదంగా చేసేది మనం పూజల టైంలో పండగల టైంలో చాలా చేసుకుంటాం కాబట్టి అది కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ నైట్ వేసుకునేసి వంట చేసేసి తర్వాత నేను డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని ఏదో శారీ ఆర్ డ్రెస్ ఏదో ఒకటి చేంజ్ అవుతాను అనమాట. సో అలానే నాకు అదనే అలవాటు ఉంది ఫస్ట్ నుంచి. సో అలా అనమాట. సో ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా పీకేసారని. సో అదే చేసుకునేసి అక్కడ ఒక పక్క మా అమ్మ కొన్ని పూలు మిగిలిపోయింది నేను ఆల్రెడీ కట్టాను ఇంక కొన్ని ఉన్నాయి అనేసి అవి మళ్ళీ మిగతావి కూడా అమ్మవారికి కానీ ఏదో ఒక దానికి వస్తాయి అనేసి అవి అయితే చుట్టుతున్నారు మొత్తం కుడుతున్నారనమాట.
సో పాపం అండి వీళ్ళు చాలా కష్టపడ్డారు. మీరు నమ్ముతారో లేదో ఆ రోజు ఎంత అయింది తెలుసా, మేము ఫుడ్ తినేలోపు ప్రసాదాలన్నీ చేసి దేవుడికి పెట్టి మేము ఇంట్లో ప్లేట్లో పెట్టుకొని తినేలోపు 4 అయిందండి. లిటరల్లీ ఈవినింగ్ 4 అయింది అనమాట. ఆ టైంకి మేమైతే ఫుడ్ అయితే తిన్నాం. మార్నింగ్ అసలు ఎవ్వరం ఏమీ తినలేదు. మా బాబు ఒకటి కొంచెం బనానాస్ అయితే తినేసి వాడేమో తిన్నట్టున్నాడు అంతే. ఇంకా అసలు ఏమి వాడు లంచ్ కూడా తినలేదు. లాస్ట్ వాడు మధ్యాహ్నం పడుకుండిపోయాడు. కరెక్ట్ పూజ అయ్యే టైంకి వాడు పడుకుండిపోయాడు. వాడు పూజకు కూడా లేదు. ఈవెన్ ఈసారి ఒక ఫోటో కూడా తీయలేదనమాట వాడికి. ఇంకా ఫుల్ నిద్ర కొట్టేసినాడు వాడు. తర్వాత వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయి తినే ముందర తిందామని కూర్చునేటప్పుడు లేచాడనమాట వాడు. సరే పోనీలు అనేసి ఫోటోస్ తీయడానికి అసలు సపోర్ట్ చేయలేదనేసి సైలెంట్ ఉండిపోయాము. సో ఇక్కడ వచ్చేసి చూడండి డెకరేషన్ అంతా మేమైతే మొత్తం అండి మేమైతే మా ఓన్ ఐడియాస్ ఒక లిటిల్ బిట్ ఉన్న మిగతా ఐడియా అంతా ఆన్లైన్లోనే చూసామన్నమాట. ఇక్కడ నేనైతే చీర మొత్తం సెటప్ చేసేసాను. సెటప్ చేసేసి పెడితే అమ్మవారిని నెక్స్ట్ డెకరేషన్ అయిపోతే నేను అమ్మవారిని కూర్చోబెట్టేసి మొత్తం చీర కట్టేసేసి నేను అమ్మ కలిసేసి చీర అయితే కట్టేసి నెక్స్ట్ దాని తర్వాత వినాయకుడికి మొత్తం డెకరేషన్ అంతా మా తమ్ముడు చేసేసాడంటే చుట్టుపక్కల మొత్తం ఆ సైడ్ డెకరేషన్స్ అంతా ఓన్లీ మా ఇద్దరు బామర్దులు కలిసి చేశారనమాట. సో ఇంతకు మీకు మాకు డెకరేషన్ నచ్చిందా? నచ్చితే కింద కామెంట్స్ అయితే చేయండి. మీ ఇంట్లో మీరు ఏ రకంగా డెకరేషన్ చేసుకున్నారో కింద కామెంట్స్ అయితే చేయండి. మాకైతే ఇలా డెకరేషన్స్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టము. ఎవ్రీ ఇయర్ ఇలాగే దేవుడు మాకున్నంతలో మేము దేవుడికి పూజ చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాను అనమాట. సో ఇలా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా నా ఛానల్ని ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయాలి, కామెంట్ కూడా చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి కింద కామెంట్స్ అయితే చేసేయండి.
శరణం గణేశ శరణం శరణం శరణం